బడ్జెట్ లో కేరళను విస్మరించారంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు కావాలంటే కేరళను వెనుకబడిన రాష్ట్రంగా ప్రకటించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్రం చేయూతనిస్తుందని కేరళకు చెందిన కేంద్ర మంత్రి మీడియాకు తెలిపారు. విద్య, సామాజిక ప్రగతి, మౌలిక సౌకర్యాలలో కేరళ వెనుకబడి ఉందని, కేరళను వెనుకబడిన రాష్ట్రంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే దీన్ని ఫైనాన్స్ కమిషన్ పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుందని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమకు రోడ్లు లేవని, విద్య లేదని, సామాజిక అభివృద్ధి లేదని, మౌలిక సౌకర్యాలు లేవని కేరళ ప్రభుత్వం ప్రకటిస్తే కమిషన్ అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిస్తుందని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి, మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ చెప్పారు. గిరిజనులు నిజమైన ప్రగతి సాధించాలంటే గిరిజన వ్యాపారాల మంత్రి పదవిని బ్రాహ్మణులు, నాయుళ్లు వంటి అగ్రవర్ణాల వారు నిర్వహించాలని కేంద్ర మంత్రి సురేష్ గోపి అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. గిరిజన సంక్షేమ మంత్రి పదవిని తనకు ఇవ్వాలని ప్రధాని మోదీని తాను కోరానని సురేష్ గోపి తెలిపారు. అయితే మంత్రి పదవులను కేటాయించడంలో కొన్ని దృష్టాంతాలు ఉన్నాయన్నారు. సురేష్ గోపి వ్యాఖ్యలపై కేరళ సిపిఐ కార్యదర్శి బినోయ్ విశ్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల వ్యవస్థను ఆయన సమర్థిస్తున్నారని మండిపడ్డారు. ఆయనను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విమర్శలు వెల్లువెత్తడంతో సురేష్ వెనుకకు తగ్గారు. తాను సదుద్దేశంతోనే మాట్లాడానని, ఫలానా వారు మంచివారిని కానీ చెడ్డవారిని కానీ తాను చెప్పలేదని ఆయన వివరణ ఇచ్చారు.